నువ్వు అనేక మార్లు ప్రభువుకి ఎన్నో ప్రశ్నలు వేస్తావు. ప్రభువా, నా ప్రార్థన ఎందుకు ఆలకించవు? నేను అడిగిన దానికి ఎందుకు సమాధానం ఇవ్వవు? నా మొర ఎందుకు వినవు? నాకెందుకు స్వస్థత ఇవ్వవు? నా సమస్యలు ఎందుకు తీర్చవు అని. అయితే ఈ దినాన ప్రభు నీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. 50వ కీర్తన 17వ వచనములో అంటూ ఉన్నాడు కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని. అంటే ప్రియమైన వారలారా, మనం అనేక మార్లు మన తప్పును దిద్దుకోమని హెచ్చరింపబడినప్పుడు మనకది అసహ్యంగా అనిపిస్తుంది, మనకిష్టం అనిపించదు. ఎందుకంటే వారు చెప్పేదేంటి, నేను సరిచేసుకునేదేంటి అనే మనస్తత్వం ప్రతి మనిషికి ఉంటుంది. అయితే వాక్యము చెప్తా ఉన్న విషయం ఏంటంటే, మనుషుల మాట వినకపోవు, కానీ దేవుడు చెప్పినప్పుడు ఇది నీవు సరిచేసుకో, ఈ తప్పును దిద్దుకో అని చెప్పినప్పుడు నీవు అసహ్యపడకుండా ఆ తప్పును దిద్దుకునేవాడవుగా ఉండాలి. ప్రభు అదే ప్రశ్న ఈరోజు నిన్ను అడుగుతా ఉన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని. ఒకవేళ ఆ ప్రశ్నకి జవాబు అవును అన్నట్లయితే నీ మనసు మార్చుకోవాలి, నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. నీవు తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకునేవాడవుగా ఉండాలి. ప్రభు మార్గాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి నీ తప్పును సరిదిద్దుకొని ఆయన వైపు తిరిగితే అప్పుడు నీ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ఆయన ప్రశ్నకు మొదట జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అటువంటి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమేన్.